వ్యూ పాయింట్. తేనెలో ఫిలోనిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి ముఖ్య యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి వ్యాధులకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే సూక్ష్మజీవుల పెరుగుదలని తగ్గించే సామర్థ్యం కారణంగా గాయాల్ని నయం చేసే లక్షణాలని కలిగి ఉంటుంది. దీన్ని షుగర్ కి ప్రత్యామ్నాయంగా తీసుకుంటాం. తేనె రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు, పైగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే తేనెని సరైన విధంగా తీసుకున్నప్పుడే ఆ లాభాలని అందిస్తుంది. నిపుణుల ప్రకారం దీనిని ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. తేనెని రూమ్ టెంపరేచర్ లో ఉంచి తీసుకోవటం మంచిది. అది ఎక్కువగా తీసుకోవద్దు, మరీ తక్కువగా తీసుకోవద్దు. సరైన పరిమాణంలో తీసుకోవాలి. దీన్ని ఊబకాయం, కొవ్వుని తగ్గించడంలో తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ లో తీసుకుంటే మంచిదే. తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. రోజుకు ఓ పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటు తాజా తేనె కాకుండా సంవత్సరం పాటు వయసు ఉన్న తేనెని తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలన్నీ అందుతాయి. ఈ తేనెని మనం వేడిగా తీసుకోవచ్చు. వేడి తత్వం ఉన్నవారు, చర్మ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తేనెని తీసుకుంటే విషపూరితం కావచ్చు. కొంతమంది తేనెని వేడి చేస్తారు, అప్పుడు అది విషంలా మారుతుంది. వెంటనే విషంలా మారదు, కానీ కొంతకాలం పాటు అలాగే తీసుకుంటే బాడీలో విషంలా మారుతుంది. ఆధునిక శాస్త్రం ప్రకారం తేనెని 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక సైటోటాక్సిన్స్, జీర్ణ ఒత్తిడిని కలిగించే HMF సమ్మేళనం ఏర్పడుతుంది. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. షుగర్ ఉన్నవారికి మంచి తేనె క్షౌద్ర రకం తేనె అని చెప్పొచ్చు. ఇది ఓ సంవత్సరం కంటే ఎక్కువ వయసు కలది. ముదురు గోధుమ రంగులో ఉంటుంది.